వర్గంలో అర్హులైన ప్రతి ఒక్కరికి ఇళ్ల స్థలాలు ఇస్తామన్నారు ప్రభుత్వ విప్ యార్లగడ్డ వెంకట్రావు. వివిధ గ్రామాలకు చెందిన 200 మంది లబ్ధిదారులకు 10 కోట్లకు పైగా విలువ చేసే ఇళ్ల స్థలాలకు రిజిస్ట్రేషన్ దస్తావేజులు పంపిణీ చేశారు. నిరుద్యోగ యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పనే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు వివరించారు. కానీ అది ఎప్పుడు పెట్టినా మాకు పట్టాకైతే రాలేదండి. అక్కడ మా పట్టాలు ఎన్నోసార్లు అప్లికేషన్ పెట్టినా రాలేదు సార్. ఇప్పుడు వచ్చినది మాకు చాలా సంతోషం ఉందండి. మా పిల్లల్ని చదివించుకున్నామండి. చదివించుకోవడానికి కూడా మేము లోన్ కోసం వెళ్తే దానికి పట్టాలు లేవు, మీకు ఇల్లు లేదు, ఏమీ లేదని ఇవ్వకపోతే ఎన్నోసార్లు బాధపడ్డాను సార్. చాలా సంతోషపడుతున్నాను. గత 20 సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీలోనే ఉన్నాము. మేము ఇప్పుడు లోకేష్ బాబు ఏప్రిల్ 3, 2025 మంగళగిరిలో ప్రారంభించి ఈ జీవో తీసుకొచ్చి అర్హత ఉన్న పేద ప్రజలు ఎవరైనా అభ్యంతరకరం లేని స్థలాల్లో కనుక ఇళ్ళు కట్టుకుని ఉంటే వాళ్ళకి ఆ ఇళ్ల స్థలాలను పంపిణీ చేసి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇద్దామని తీసుకున్న నిర్ణయంలో భాగంగా ఆ రోజునే సంబంధిత అధికారులని ఆర్డీఓని ఇద్దరు కలెక్టర్లతో మాడితే గన్నవరంలో ఎక్కువ ఉండవని చెప్పిన పరిస్థితి. కానీ గన్నవరం ఎంఆర్ఓ గారిని పిలిచి శివయ్యనాయని పిలిచి మీరు ఐడెంటిఫై చేసి 2 నెలలు కష్టపడి తిప్పి మీ స్టాఫ్ని విఆర్ఓల్ని విఏఓల్ని సంబంధిత అధికారులను తిప్పితే ఎక్కడెక్కడ అర్హతుందో వాళ్ళందరికీ తక్షణం పట్టాలు ఇద్దాం మనం కూడా అని చెప్తే నిర్విరామంగా 4 నెలలు పనిచేసిన తర్వాత మధ్యలో ఈ ఫ్లడ్స్ వచ్చినప్పుడు కాకుండా దానివల్ల లేట్ అయింది, లేకపోతే గత మాసంలో ఇవ్వాల్సిన పరిస్థితి. 200 మంది ఏళ్ళకి ఇచ్చాం. 200 మంది రాబోయే కాలంలో వీరపనేనిగూడెం మాధవవారిగూడెం 2 గ్రామాల్లో ఇంకో 200 మంది పట్టాలు వస్తాయి. అలాగే అంపాపురం గ్రామంలో 70 మంది పట్టాలు వచ్చి ఏర్పాటు చేస్తాం. ఇవాళ ఇచ్చిన 200 మందికి ఆన్ యావరేజ్ 3 సెంట్లు కన్నా ఎక్కువే ఇచ్చాం. అంటే గతంలో వాళ్ళు ఆక్యుపై చేసి ఇల్లు వేసుకుని రేకుల షెడ్లో ఏదో ఒకటి వేసుకుని ఉన్న వాళ్ళందరికీ రిజిస్ట్రేషన్ 650 రూపాయలు వాళ్ళ దగ్గర కట్టించుకుని మిగతా రిజిస్ట్రేషన్ డబ్బులు కూడా ప్రభుత్వం ఇచ్చిన పరిస్థితి. లోకేష్ బాబు ఏప్రిల్ 3, 2025 మంగళగిరిలో ప్రారంభించి ఈ జీవో తీసుకొచ్చి అర్హత ఉన్న పేద ప్రజలు ఎవరైనా అభ్యంతరకరం లేని స్థలాల్లో కనుక ఇళ్ళు కట్టుకుని ఉంటే వాళ్ళకి ఆ ఇళ్ల స్థలాలను పంపిణీ చేసి రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఇద్దామని తీసుకున్న నిర్ణయంలో భాగంగా